హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్లో ఫిబ్రవరి 11th నుంచి ఫిబ్రవరి 19th వరకు ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ఓన్లీ అదర్ ఇండియన్ క్రికెటర్ టు హ్యావ్ టేకెన్ 500 వికెట్స్ ఇన్ టెస్ట్ హిస్టరీ బిఫోర్ రవిచంద్రన్ అశ్విన్? టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ కంటే 500 వికెట్లు తీసిన ఒకే ఒక్క భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అనిల్ కుంబ్లే. నెక్స్ట్ వన్, టు విచ్ కంట్రీ డిడ్ యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాకూర్ హ్యాండ్ ఓవర్ ద చెస్ ఒలింపియాడ్ టార్చ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, హంగేరీ బుడాపెస్ట్. Next one, which state has officially declared కాజీ నేము యాజ్ ఇట్స్ స్టేట్ ఫ్రూట్? రీసెంట్గా ఏ రాష్ట్రం మనకి కాజీ నేముని స్టేట్ ఫ్రూట్గా డిక్లేర్ చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అస్సాం. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ సిటీ వాజ్ ద స్టాచ్యూ ఆఫ్ జనరల్ బిపిన్ రావత్, ఇండియాస్ ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అన్వెయిల్డ్ బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్? ఇండియా యొక్క మొదటి సిడిఎస్ అయిన జనరల్ బిపిన్ రావత్ స్టాచ్యూని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఏ సిటీలో ఆవిష్కరించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, డెహ్రాడూన్ మనకి ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ద రీజన్ ఫర్ ద డిటెన్షన్ ఆఫ్ ఇండియన్ నేవీ పర్సనల్ ఇన్ ఖతార్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఎస్పియోనేజ్ అంటే గూఢచర్యం. నెక్స్ట్ వన్, వాట్ డస్ ఏపీఏఆర్ స్టాండ్ ఫర్? కరెక్ట్ ఆన్సర్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ హ్యాస్ ఓవర్టేకెన్ జపాన్ యాజ్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ? రీసెంట్గా ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఎకానమీగా జపాన్ని ఓవర్టేక్ చేసిన కంట్రీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జర్మనీ. నెక్స్ట్ వన్, వెన్ మార్క్స్ ద 145th బర్త్ యానివర్సరీ ఆఫ్ సరోజినీ నాయుడు సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఉమెన్స్ డే? నేషనల్ ఉమెన్స్ డేగా జరుపుకుంటున్న సరోజినీ నాయుడు బర్త్ యానివర్సరీ ఏ రోజు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫిబ్రవరి 13. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన? పిఎం సూర్యఘర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఆబ్జెక్టివ్ ఏంటి అంటే? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లైట్ అప్ 1 crore హౌస్ హోల్డ్స్ విత్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. అంటే 1 కోటి మందికి ఉచిత విద్యుత్ సప్లై చేయడమే పిఎం సూర్య గారి యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద రీసెంట్లీ డిస్కవర్డ్ యాన్సియంట్ స్టోన్ వాల్ లొకేటెడ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బాల్టిక్ సీ. యాన్సియంట్ స్టోన్ వాల్ని రీసెంట్గా ఎక్కడ కనుగొన్నారు అంటే బాల్టిక్ సీలో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ లాంచింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్ టాక్సీ సర్వీస్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, దుబాయ్. నెక్స్ట్ వన్, వాట్ మేక్స్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ అట్ కొచ్చి ఎయిర్పోర్ట్ యూనిక్ గ్లోబల్లీ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ అన్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ వన్, వాట్ డిడ్ ద సుప్రీం కోర్ట్ డూ రిగార్డింగ్ ద ఎలక్టరల్ బాండ్స్ స్కీమ్ ఫర్ పొలిటికల్ ఫండింగ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇన్వాలిడేటెడ్ ద స్కీమ్. నెక్స్ట్ వన్, ఆన్ వాట్ గ్రౌండ్స్ డిడ్ ద సుప్రీం కోర్ట్ డిక్లేర్ ద ఎలక్టరల్ బాండ్ స్కీమ్ యాజ్ violating citizens' rights?
Correct answer option B, violation of the right to information. Next one, where is the 2020 World Cup scheduled to be held? 2024లో జరగబోతున్న T20 వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కరేబియన్ అండ్ ద యుఎస్ఏ. వెస్టిండీస్లోని కరేబియాలో అలాగే యుఎస్ఏలో జరగబోతుంది. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద కంపెనీ ఆపరేటింగ్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 197 కమ్యూనికేషన్స్. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద కరెంట్ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ? ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జనరల్ మనోజ్ పాండే. నెక్స్ట్ వన్, వేర్ డిడ్ ద ప్రిలూడ్ టు ద ఇంటర్నేషనల్ వాటర్ కాంక్లేవ్ 2024 కంక్లూడ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, షిల్లాంగ్. షిల్లాంగ్ మేఘాలయ యొక్క క్యాపిటల్. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీస్ అలాంగ్ విత్ ఇండియా హ్యావ్ బీన్ నేమ్డ్ గెస్ట్స్ ఆఫ్ ఆనర్ అట్ ద 2024 వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఇన్ దుబాయ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, టర్కీ అండ్ ఖతార్. టర్కీ అండ్ ఖతార్. In which city is the country's first copper-made Bapu Tower dedicated to Mahatma Gandhi located? Correct answer option B, Patna. Next one, when is World Pulses Day celebrated annually? ప్రపంచవ్యాప్తంగా పల్సస్ డేని ఏ రోజు జరుపుకుంటాం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఫిబ్రవరి 10. 2024 థీమ్ వచ్చేసి మనకి పల్సెస్ నరిషింగ్ సాయిల్స్ అండ్ పీపుల్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది స్వాతి పోర్టల్ లాంచ్డ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎంపవర్ ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. స్వాతి పోర్టల్ పూర్తి నేమ్ వచ్చేసి సైన్స్ ఫర్ ఉమెన్ ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పోర్టల్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ పేటిఎం ఈ-కామర్స్ ఆఫ్టర్ రీబ్రాండింగ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పాయ్ ప్లాట్ఫామ్స్. Which railway zone has appointed the first trans woman travelling ticket examiner? Correct answer option B, Southern Railway. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్గా ట్రాన్స్జెండర్ని అపాయింట్ చేసిన ఫస్ట్ రైల్వే జోన్ వచ్చేసి సదరన్ రైల్వే. సింధు గణపతి వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ బై సదరన్ రైల్వే ఇన్ డిండిగల్. What is the name of the award introduced by the Government of India to honor modern influencers and creators? Correct answer option A, National Creators Award. Next one, which city was recognized as a water warrior by the Ministry of Jal Shakti for its efforts in water conservation? Correct answer option B, Noida. Next one, where was the 7th Indian Ocean Conference held? Correct answer option C, Perth, Australia. Theme, towards a stable and sustainable Indian Ocean. Next one, which country declared a national emergency due to a mysterious oil spill off its coast? Correct answer
Option 3. C. Trinidad and Tobago. Which country was honored with the 9th Gautech Prize for its AI-powered road safety initiative at the World Government Summit 2024? Correct answer, option C. India. When is World Radio Day celebrated annually? Correct answer, option B. February 13. The theme for the World Radio 2024: Radio, a century informing, entertaining, and educating. Which organization unveiled the GROW initiative for agroforestry development aimed at revitalizing India's wastelands? Correct answer, option B. Niti Aayog. Where did the Prime Minister announce the opening of a new CBSE office during the Ahlan Modi Diaspora event? Correct answer, option A. Abu Dhabi. Last one. Who has assumed as the role of Chairman and Managing Director of IRCTC? రీసెంట్గా ఐఆర్సిటీసీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సంజయ్ కుమార్ జైన్. ఐఆర్సిటీసీ అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.